మేయర్ సుధారాణి మాట్లాడుతూ కులమత ప్రాంతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న మహత్తర పండుగని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క భారత పౌరునికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి, గృహలక్ష్మి లాంటి స్కీమ్లతో రాష్ట్రం విరజిల్లుతుందని అన్నారు. అయితే ఇందులో కాస్త ఆన్లైన్ ప్రక్రియలో తప్పిదాలు జరిగాయని, వాటిని సరిచేయడంలో కాస్త జప్యం అవుతుందని చెప్పుకొచ్చారు ఆమె. అలాగే పేద, బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇలాగా జరుపుకోవాలని చెప్పారు. అనంతరం కార్పొరేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఉత్తమ సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణితో పాటు కమిషనర్ అశ్విని తానాజీ మరియు స్థానిక కార్పొరేటర్లు, అధికారులు, నగరవాసులు పాల్గొన్నారు. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ కమిషనర్ గారిని ఈనాటి కార్యక్రమాలు మహాలక్ష్మి పథకాలు అందరి వివరాలు తప్పుగా నమోదైన దరఖాస్తులను డేటాను నగరంలోని 10 సేవా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 55,000 దరఖాస్తుల దారుల వివరాలను సరిచేయడం జరిగింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా నగర పరిధిలో 30,000 మందికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ కింద అందజేసి లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగింది. గృహజ్యోతి పథకం ద్వారా నగరంలో 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న 25,000 మంది ఉచితంగా 0 బిల్లులు అందించడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇందిరా మహిళా శక్తి పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి చిన్న తరహా కుటీర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఈ పథకం కింద పట్టణంలోని సుమారు 8వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. దేశమంతా జాతి, కుల, మత ప్రాంతాలకు అతీతంగా ఆనందోత్సాహాలతో జరుపుకునే జాతీయ పర్వదినం ఇది. స్వాతంత్ర సాధనలో ఎన్నో కష్ట నష్టాలకు ఓచి తమ సర్వస్వాన్ని త్యాగం చేసి దేశభక్తికి ప్రతీకగా నిలిచిన ఆనాటి నిస్వార్థ త్యాగమూర్తులకు శిరస్సు వచ్చి నివాళులు అర్పిస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నాను. నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాపాలనలో పారదర్శకత ఉట్టిపడేలా సమాజంలోని అన్ని వర్గాలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణలో ఉన్నాం. తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం పట్టుదలతో
కృషి చేస్తున్నది. ఈ సందర్భంగా వరంగల్ మహానగరపాలక సంస్థ ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ ముందుంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. వరంగల్ నగరాన్ని హైదరాబాద్ తో సమానంగా అభివృద్ధి పరచుటకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి కృతనిశ్చయంతో ఉన్నారు. గత జూన్ 29న వరంగల్ నగరంలో నగరాభివృద్ధిపై నిర్వహించిన సమీక్ష